హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. మళ్ళీ ఎందుకు ప్లాస్టిక్ వేర్ తీసుకొని చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా? మన యూట్యూబర్ ఫ్యామిలీ కోసం షోకేస్లో పెట్టుకోవడానికి ఫ్లవర్ పాట్ రెడీ చేస్తున్నాను. మన షోకేస్ ఎంతగానో అందంగా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ పాట్ అనేది రెడీ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ప్లాస్టిక్ వైర్ తీసుకొని ఇలా టేప్ తీసుకొని కొలుచుకోవాలి. ఇలా టేప్తో కొలుచుకున్నది వైరు మీటర్ పావు కావాలి. మనకి మీటర్ పావు వచ్చిన తర్వాత చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసులని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పీసులు వచ్చేసి 22 పీసులు ఉన్నాయి. ఇరవై 22 పీసులు కట్ చేసుకోవాలి. మీటర్ పావు అని కొలుచుకొని ఇలా కొలుచుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. వీడియోలో కనిపిస్తుందా ఫ్లవర్ పాట్? ఇలాంటి ఫ్లవర్ పాట్ రెడీ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇలా దీనికోసం ఒక గాజు కావాలి. ఇలా కట్ చేసుకున్న పీస్లని సరి సమానంలాగా చేసుకోవాలి. ఇలా గాజులో పెట్టి ఇలా దీంట్లో నుంచి ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక సరి సమానంలో రావాలి వైర్ అనేది. చూసుకొని మళ్ళీ రాకుంటే సరి సమానంలో చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే మొత్తం గాజు నిండా వైర్లు నింపుకోవాలి. ఇలా గాజుల్లో ఇలా చేస్తే నాటు వచ్చేస్తుంది మనకి. ఫ్లవర్ పాట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మొత్తం అల్లినాక. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఇలా మొత్తం గాజు నిండా ఇలానే అల్లుకోవాలి. జరుపుకుంటూ నిండుగా రావాలి. గాజు కనపడకూడదు. ఎంతగానో ఈజీగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. బుట్ట వేసినాక మిగిలిన వైర్తో చేస్తున్నాను నేను ఫ్లవర్ పాటు. బుట్ట వేసిన వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, నా ఛానల్లో పెట్టాను. పార్ట్ 1 కాడ నుంచి పార్ట్ 4 వరకు బుట్ట ఎలా వేయాలి, ఎన్ని మీటర్లు తీసుకోవాలి, హ్యాండిల్ న్యూ మోడల్ హ్యాండిల్ వేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. మీ వాళ్ళకి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మొత్తం ఇలానే అల్లుకుంటా రావాలి గాజు నిండా. ఇలా మొత్తం అల్లుకున్నాక చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వైర్లు అనేవి సరి సమానంలో రావాలి. నేను ఇప్పుడు గ్రీన్ వైర్ తీసుకున్నాను. ఆ గ్రీన్ వైర్ వచ్చేసి 2 మీటర్లు ఉంటుంది. ఒక నాట్ వేసుకుంటున్నాను గాజుకి. వేసుకున్నాక ఇలా గ్రీన్ కలర్ వైర్ల నుంచి ఆరెంజ్ కలర్ వైర్లు తీసుకోవాలి బయటికి.
ఇలా తిప్పుకొని గ్రీన్ కలర్ వైర్, ఆరెంజ్ కలర్ వైర్ ఇలా తీసుకోవాలి. ఒక నాట్ అనేది రెడీ అవుతుంది. ఇలా దగ్గరికి అనుకుంటా మొత్తం అలానే చేసుకోవాలి. రౌండ్గా రావాలి గ్రీన్ కలర్ వైరు. ఇలానే వీడియోలో చూపించినట్టుగా మొత్తం రౌండ్గా రావాలి. ఇలానే జాగ్రత్తగా చిన్న చిన్న నాట్లు అనేవి మనకి కనపడుతుంటాయి అప్పుడే. తిరగమల్లా అని పడుతుంటుంది వైరు. సరిగ్గా చేసుకొని చూసుకుంటా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అలానే మొత్తం వేసుకోవాలి. ఆరెంజ్ కలరు కింద, పైన వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది. ఇలా రౌండ్గా అల్లుకుంటూ రావాలి. ఇలానే మొత్తం అల్లుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ వైర్ మొత్తం రౌండ్గా వచ్చేసింది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఈ సైడ్ ఆరెంజ్ కలర్ ఒకటి, ఆ సైడ్ ఆరెంజ్ కలర్ ఒకటి తీసుకొని బుట్టకి వేసాం కదా నాటు, సేమ్ అలానే వేసుకోవాలి. మనకు ఒక పెటల్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ సైడ్ ఒకటి, ఆ సైడ్ ఒకటి, 2 వైర్లు తీసుకొని నాటు వేస్తున్నాను. ఇలానే వేసుకుంటా రావాలి. 2 వైర్లు తీసుకొని వేసుకోవాలి. దగ్గరికి అనుకుంటా వేసుకోవాలి. ఈజీగా అల్లుకోవచ్చు ఫ్లవర్ పాట్ అనేది. ఇలానే మొత్తం ఆరెంజ్ కలర్ అనేవి నాటు వేసుకుంటూ రావాలి. మన ఇంటిని మనమే డెకరేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఒకటి వేసాను, ఇంకొకటి మీకు చూపిద్దామని వేస్తున్నాను. నచ్చితే కామెంట్ చేయండి ఫ్లవర్ పాట్ అనేది. ఇలానే మొత్తం రౌండ్గా అల్లుకోవాలి. ఒక్కొక్క పెటల్ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇంకా పై వరకు ఎలా వేసుకోవాలో నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.